హలో బ్రేకింగ్ చూస్తున్నాం. గణేష్ నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్తో పాటు నగరంలో ఉన్నటువంటి చెరువుల్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని ఆదేశించింది. పీఓపీ విగ్రహాలను కృత్రిమ నీటి కుంటలో నిమజ్జనం చేయాలని సూచించింది. వెంటనే హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని నగర సిపి ఆనంద్కు జీహెచ్ఎంసీ కమిషనర్కు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా నగరంలో ఇప్పటికే గణేష్ నిమజ్జనాలు ఊపందుకుంటున్నాయి. అయితే ఈ నెల 18న గణేష్ చతుర్థి రోజు కొలువు తీరిన గణనాథులకు భక్తులు వీడ్కోలు పలుకుతున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో దాదాపు 1,00,000 మండపాలు ఏర్పాటు చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గణేష్ నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్తో పాటు నగరంలో ఉన్నటువంటి చెరువుల్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని ఆదేశించింది. పీఓపీ విగ్రహాలను కృత్రిమ నీటి కుంటలో నిమజ్జనం చేయాలని సూచించింది. వెంటనే హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని నగర సిపి ఆనంద్కు జీహెచ్ఎంసీ కమిషనర్కు సోమవారం ఆదేశాలను జారీ చేసింది. కాగా నగరంలో ఇప్పటికే గణేష్ నిమజ్జనాలు ఊపందుకున్నాయి. ఈ నెల 18న గణేష్ చతుర్థి రోజు కొలువు తీరిన గణనాథులకు భక్తులు వీడ్కోలు పలుకుతున్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 1,00,000 మండపాలు ఏర్పాటు చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర హైకోర్టు గణేష్ నిమజ్జనానికి సంబంధించి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే పీఓపీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలు ఏవైతున్నాయో వాటిని హుస్సేన్ సాగర్ తో పాటు సహజంగా ఏర్పడ్డ చెరువులు అయితేనేయో ఆ చెరువుల్లో నిమజ్జనం చేయవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తక్షణం ఈ ఆదేశాలను అమలు చేయమని కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కు అదేవిధంగా పోలీస్ కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి పీఓపీ విగ్రహాలకు సంబంధించి నిమజ్జనానికి సంబంధించి గత కొన్నేళ్లుగా కూడా ఈ వివాదం అయితే కొనసాగుతూ వస్తుంది. ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల నిమజ్జనం వల్ల హుస్సేన్ సాగర్ కావచ్చు, చెరువులు కావచ్చు, కాలుష్యం ఏర్పడుతుందని చెప్పేసి కొంతమంది పర్యావరణవేత్తలు చెప్తున్నారు. అలాంటిది ఏమీ జరగట్లేదు అని చెప్పేసి కూడా మరో వర్గం చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే హుస్సేన్ సాగర్ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్న చెరువుల్లో కావచ్చు, ఎక్కడ కూడా నిమజ్జనం చేయొద్దు. అదేవిధంగా ఏదైతే జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కొలలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 40 వరకు హైదరాబాద్ లో ఈ నీటి కుంటలని చెప్పేసి జిహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో నిమజ్జనం చేయమని చెప్పేసి కూడా ఒక సూచన చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చిన్న విగ్రహాల విషయం వరకు నీటి కుంటలు సరిపోతాయి, కానీ చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటే మాత్రం అది నీటి కుంటల్లో సరిపోని పరిస్థితి. వాటిని ఎక్కడ నిమజ్జనం చేయాలి అని చెప్పేసి కూడా గణేష్ మండపాల నిర్వాహకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ లో వినాయక పండగ అంటే వచ్చిందంటేనే వినాయక మండపాలు, వాటి నిమజ్జనము, సామూహిక నిమజ్జనం అనేది ఒక పెద్ద పండుగలాగా జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా అనేక ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇప్పుడు కూడా హైదరాబాద్ సంబంధించి దాదాపుగా అధికారికంగా చెబుతున్న లెక్కల ప్రకారము 1,00,000కు పైగా మండపాలు ఉన్నాయని చెప్పేసి, అంటే కేవలం హైదరాబాద్ వరకు, అంటే ఇది రాష్ట్ర సిటీ కమిషనర్ పోలీస్ పరిధి వరకు మాత్రమే 1,00,000 విగ్రహాలు ఉన్నాయని చెప్తాం. మనకి హైదరాబాద్ లో 3 పోలీస్ స్టేషన్స్, 3 సిపి పరిధులు అంటే కమిషనరేట్లు ఉన్నాయి. 3 కమిషనరేట్ పరిధిలో కూడా దాదాపుగా 1,50,000 2 లక్షల వరకు కూడా ఈ వినాయక మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా లోకల్ గా ఉన్న చెరువుల్లో, అదేవిధంగా లోకల్ గా ఉన్న తటాకాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం కుంటలు ఏర్పాటు చేసిందో వాటిలో నిమజ్జనం చేస్తున్నారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతోనే జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీసులు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఇది చిన్న విగ్రహాల వరకు అయితే నీటి కుంటలు సరిపోతాయి, కానీ పెద్ద విగ్రహాలు వచ్చేటప్పటికి మాత్రం నీటి కుంటలు సరిపోయే పరిస్థితి ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి, దానికి ఏం ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా చూపిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు మండపాల నిర్వాహకులు అడుగుతున్నారు. అయితే
ప్రభుత్వం అడ్డుకుంటే గనక ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తాము. ఏదైతే ఎప్పటిలానే ఏ విధంగా అయితే నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందో ఆ విధంగానే తమ మన వినాయకులని నిమజ్జనం చేస్తామని చెప్పేసి కూడా గట్టిగా చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేకుంటే జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, పోలీసులు కావచ్చు, తక్షణం ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే దాదాపుగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో అయితే 30,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని చెబుతున్నారు అఫీషియల్ గా. కానీ ఇంకా అనఫీషియల్ గా చూసుకుంటే ఇళ్లలో పెట్టుకున్న వినాయక విగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా అపార్ట్మెంట్స్ లో పెట్టిన విగ్రహాలు ఉన్నాయి. అనుమతి లేకుండా తీసుకున్న మంటపాలు ఉన్నాయి. సో వీటన్ని కలుపుకుంటూ తీసుకుంటే మనకి ఇప్పటికే నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి, ఏదైతే గురువారం రోజు సామూహిక నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకుంటారు కాబట్టి అప్పటి వరకు ఏ విధంగా కమిషనర్ కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్ చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా ఈ పిఓపి విగ్రహాల విషయంలో ఏం తీసుకుంటారో మనం చూడాల్సి ఉంటుంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.